లో ఆదికాండం 41వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 41వ అధ్యాయం 16వ వచనంలో యోసేపు దేవుని జ్ఞానం కొరకు చేసిన ప్రార్థన. లేఖను మనం చదువుకుంటే యోసేపు అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. మంచిది చదవబడిన లేఖనం మన వెనుకల్లో దేవుడు దీవెనకరంగా మార్చునుగాక. ఇక్కడ యోసేపు యొక్క ప్రార్థన మనకు కనబడుతూ ఉంది. వాస్తవానికి ఈ లేఖనములో యోసేపు ప్రార్థన చేసినట్లు అంత ప్రత్యక్షంగా కనబడదు, కానీ కొంత ఇన్నర్ పార్ట్గా మనం ఆలోచన చేస్తే ఆయన ఫరోతో మాట్లాడే సమయంలో ఫరో తన కలభావాన్ని తెలియజేసే సందర్భంలో ఆయన హృదయంలో ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. ఇక్కడ యోసేపు ప్రార్థన చేసినట్లు మనకు అగుపడలేదు, కానీ మేబీ ఫరో కల చెప్పే ఆ కళను తనకు వివరించే సందర్భంలో తన ప్రార్థన మనకు కనబడతా ఉందండి. ఆనాడు దేవుడు తన భక్తులతో తన స్వరాన్ని వినిపించేవాడు, చక్కగా స్పష్టంగా వారితో మాట్లాడేవాడు. ఆ పూర్వపు భక్తులతో దేవుడు మాట్లాడే విధానం చాలా గొప్పదన్నమాట. యోసేపు ప్రార్థన దేవునిపై తనకున్న లోతైన నమ్మకత్వాన్ని తెలియచేస్తా ఉన్నాడు. ప్రతి విషయంలో యోసేపు దేవుని మీద ఆధారపడడం, ఆయన మీద నమ్మకత్వాన్ని చూపించడం, ఈ విషయాల్లో మనకు తెల్లగా కనబడుతూ ఉన్నాడు. చాలా కఠినమైన పరిస్థితుల మధ్య యోసేపు ఎల్లప్పుడూ దేవుని వైపు చూస్తూ ఆయన సహాయం కొరకు ఎదురు చూసేవాడుగా యోసేపు జీవితాన్ని మనం పరిశీలన చేయవచ్చు. చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఇక్కడ ఏర్పడ్డాయి. ఐగుప్తు దేశంలో శకునుగాండ్రందరూ అలాగే విద్వాంసులందరినీ పిలిపించారు, కానీ ఫరో కనిన కలకు భావం చెప్పలేకపోయారు అన్నమాట. ఫరో కనిన కలకు వారు భావం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఆ కళ భావం కేవలం అది దేవుని ద్వారా మాత్రమే సాధ్యం. దేవుడు ఆ కళని ఫరోకు అనుగ్రహించాడు. ఆ కళ భావాన్ని దేవుని పిల్లలు మాత్రమే వివరించగలరు అన్నమాట. ఒకవేళ దేవుని పిల్లలు లేని సమయంలో ఒకవేళ ఫరోకి ఆ యొక్క భావాన్ని దేవుడే తెలియజేసేవాడు, కానీ అక్కడ యోసేపు ఉన్నాడు. యోసేపు ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. యోసేపు యొక్క ప్రార్థన ఏంటంటే, యోసేపు చెప్పిన మాట యోసేపు అంటా ఉన్నాడు అనమాట. అది నా వలన కాదు, దేవుడే ఫరోకి క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. అది నా వలన కాదు అని తెలియజేస్తా ఉన్నాడు. ఆ కళ భావాన్ని వివరించాలంటే ఆ జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే. ఆ కళ భావాన్ని వివరించేవాడు దేవుడే. అది నా వలన కాదు. యోసేపు కూడా తను తాను తగ్గించుకొని నేనేందో గొప్పవాడిని చెప్పుకోవట్లేదని ప్రదర్శించట్లేదు, కానీ అక్కడ యోసేపు దేవుని నామాన్ని మహిమపరిచే వ్యక్తిగా ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఫరో ఫీలింగ్స్ ఏంటంటే, నేనే దేవుని ఐగుప్తు దేశానికి అనే ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. కానీ ఫరో ఎదుట దేవుణ్ణి తెలియజేస్తా ఉన్నాడు. ఫరో దేవుని మీద దృష్టి పెట్టడానికి ఐగుప్తు దేశంలో యోసేపు ఫరోని దేవుని వైపు మళ్ళిస్తున్నట్లుగా తన మాటలు తెలియజేస్తా ఉన్నాడు. నిజంగా జ్ఞానాన్ని ఇచ్చేవాడు దేవుడే, జ్ఞానాన్ని అనుగ్రహించేవాడు దేవుడే అండి. ఎప్పుడైతే ఆయన మీద నమ్మకత్వం కలిగి ఉంటామో అప్పుడు ఆయన జ్ఞానాన్ని అనుగ్రహించేవాడు. లేఖనం తెలియజేస్తుంది కదా, యాకోబు రాసిన
పత్రికలో 1వ అధ్యాయం 5 నుంచి మనం చదువుకుందాం. 5 నుంచి, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉండేలా అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. కనుక జ్ఞానాన్ని అనుగ్రహించేవాడు దేవుడే. ఈ లోక సంబంధమైన జ్ఞానం మనకు ఉండవచ్చు, కానీ లోక సంబంధమైన జ్ఞానముతో దేవుని విషయాలని మనం ఎంత మాత్రము గైకొనలేము. లోక సంబంధమైన జ్ఞానముతో, లౌకిక జ్ఞానముతో దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఆలోచనని మనము వాటిని నెరవేర్చలేము. అయితే దేవుని సంబంధమైన జ్ఞానం అవసరం. యోసేపు మంచి జ్ఞానం కలిగిన వాడే, కానీ దేవుని జ్ఞానం మీద ఆధారపడుతూ ఉన్నాడు. మన యొక్క ప్రతికూల పరిస్థితుల మధ్య, మనకు ఎదురయ్యే పరిస్థితుల మధ్య మనము మన జ్ఞానముతో కొన్నిసార్లు బొక్కబార్లు పడవచ్చు అన్నమాట. కొన్నిసార్లు విఫలం చెందవచ్చు. కొన్నిసార్లు అయ్యో ఇలా చేయకపోయి నడితే బాగుండేదే, ఇలా మాట్లాడుకున్నడితే బాగుండేదే అని మనం చింతపడవచ్చు అన్నమాట. కానీ దేవుని జ్ఞానముతో కొన్ని కార్యాలు చేసినప్పుడు అవి చాలా మనకు మంచి ఫలితాలను గురించే విధంగా ఉంటాయండి. అందుకే చెప్తా ఉన్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేయవాడు. ఆయన ధారాళముగా జ్ఞానాన్ని దయచేసేవాడు. దేవుని జ్ఞానము చాలా అవసరం మనకు. దేవుని యొక్క ఆ యొక్క జ్ఞానం అనేది మనకెంతో అవసరమై ఉంది. ఆయన ధారాళముగా కేవలం ఆయన అడిగితే చాలన్నమాట. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపగా విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపోడు సముద్ర తరంగమును పోలి ఉండదని ఇక్కడ తెలియజేస్తాను. కనుక విశ్వాసముతో, నమ్మకత్వముతో దేవుని దగ్గర మనం అడగాలి. జ్ఞానాన్ని అది ఎలా అడగాలంటే విశ్వాసముతో అడగాలని చెప్తా ఉన్నాడు. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములు యందు అస్థిరుడు కనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. కనుక డ్యూయల్ మైండ్తో ప్రభు సన్నిధిలో మనం గడపక ఒక మంచి అక్కడ దేవుని సన్నిధిలో ఆయన మీద నమ్మకత్వం కలిగి, అంటే ఆయన చేస్తాడో లేదో అనే డ్యూయల్ మైండ్, ద్విమనస్సు మనలో ఉండక ఒక నమ్మకత్వం, స్థిరమైన నమ్మకత్వం. ఈ కెన్ డూ, ఆయన చేయగలడు, ఆయన నాకు జ్ఞానాన్ని ఇవ్వగలడు అనే నమ్మకత్వంతో ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ప్రియమైన సోదరీ సోదరులారా, ఈ యోసేపు అనే వ్యక్తి దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నాడు, దేవుని మీద విశ్వాసము కలిగి ఉన్నాడు. ఇందుకే యోసేపు దేవుని జ్ఞానాన్ని పొందడానికి గల కారణం ఏంటి? ప్రియమైన సోదరీ సోదరులారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా యోసేపు జీవితం మనకు ప్రత్యక్షమవుతా ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, దేవుని మీద ఆధారపడిన వ్యక్తి. అలాగే రెండవదిగా దేవుని మీద తనకున్న విశ్వాసం, నమ్మకత్వం తెలియచేయబడతా ఉంది. నిజంగా యోసేపు యొక్క జీవితం చాలా గొప్పదిగా మనకు కనబడుతూ ఉందండి. 37వ అధ్యాయం మొదలుకొని కొన్ని వచనాలు మనం చదువుకుంటే చాలా సహాయకరంగా ఉంటుంది అన్నమాట. అయితే దీని చేత ఇక్కడ యోసేపు ఈ యొక్క జ్ఞానం చేత, దేవుని మీద నమ్మకత్వం చేత అతడు ఎంతగా దేవుని కొరకే జీవించాడో 37వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. తన సహోదరులు ఆ వ్యక్తికి కీడు చేయాలనుకున్నారు, చంపాలనుకున్నారు, కానీ దేవుడు తప్పించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన సోదరీ సోదరులారా, యోసేపు దేవుని మీద ఆధారపడేవాడు. దేవుడు తనకు కళలు అనుగ్రహించేవాడు. ఆ కళల యొక్క ఆ గొప్పతనం, ఆ కళలు వారి సహోదరులకు వివరించేవాడు, తల్లిదండ్రులకు వివరించేవాడు. కానీ వారు దాని మీద వారు దృష్టి పెట్టిన వారు కాదు.
యోసేపుని చివరికి చంపాలనుకున్నారు, కానీ దేవుడు వారి నుంచి తప్పించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా ఆయన యొక్క జ్ఞానం, ఆయన యొక్క నమ్మకత్వం ఆ యొక్క సహోదరుల నుంచి తప్పించబడ్డాడు. రెండవదిగా పోతీఫర్ భార్య నుండి తప్పించబడిన వ్యక్తిగా యోసేపు కనబడుతూ ఉన్నాడు. 39వ అధ్యాయంలో 10వ వచనం నుంచి మనం చదువుకోవచ్చు అన్నమాట. 7 నుంచి 10 వచనం. పోతీఫర్ భార్య నుంచి ఆ వ్యక్తి తప్పించబడినట్లుగా, అలాగే తన పవిత్రతను కాపాడుకున్న వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. తన జ్ఞానం వల్ల అయితే పాపంలో పడేవాడు, తన జ్ఞానం వల్ల అయితే ఆ వ్యక్తి సహోదరుల చేత చంపబడేవాడు. కానీ దేవుని జ్ఞానం చేత వారు ఇబ్బంది పెట్టేటప్పుడు కూడా అన్నయ్య అనే మాట మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. వారిని వేడుకున్న విధానం మనం చూస్తాం. ఎంత దేవుని జ్ఞానంతో తప్పించబడి. అలాగే 39వ అధ్యాయం రెండవదిగా పోతీఫర్ భార్య నుండి తప్పించబడ్డాడు, పవిత్రతను కాపాడుకున్నాడు. మూడవదిగా 39వ అధ్యాయంలోనే 7 నుంచి 10 వచనాలు, అక్కడ 39వ అధ్యాయంలో 20 నుంచి 23 వచనాలు, చెరసాలలో కూడా నమ్మకత్వం కలిగి అక్కడ గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్న వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. నిజంగా దేవుడు తనకు తోడుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. 19వ వచనంలో కాబట్టి అతని యజమానుడు ఇట్లు, నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. నిజంగా యోసేపు కటాక్షం పొందినవాడుగా ఆ యొక్క చెరసాలలో ఆ ముందు వచనాలు మనం చదువుకుంటే అక్కడ చెరసాలలో ఆ యొక్క అధిపతి కింద ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. దేవుని జ్ఞానం పొందుకున్న యోసేపు, దేవుని తోడును పొందుకున్న యోసేపు దేవుడు క్రమముగా తను తప్పిస్తూ తను హెచ్చిస్తూ వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. 4వదిగా అక్కడే దేవుని జ్ఞానం పొందుకున్న యోసేపు 41వ అధ్యాయంలోనే 25 నుంచి దాదాపుగా 37 వచనం వరకు ఆ రిజల్ట్ ఆఫ్ ద ప్రేయర్ మనకు కనపడుతుంది అన్నమాట. దేవుని యొక్క జ్ఞానం కొరకై ప్రార్థన చేసి ఉండవచ్చు. అయితే ఆ ప్రార్థన ఫలితం ఇక్కడ మనకి స్పష్టంగా కనబడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నామండి. ఫరో ఎదుట అక్కడ ఫరో యోసేపు ఎదుట కలని తెలియచేస్తూ ఉన్నాడు. అయితే యోసేపు తన హృదయంలో దేవుని జ్ఞానాన్ని పొందుకొని దేవుని యొక్క స్వరాన్ని విని ఆ కళ యొక్క భావాన్ని తెలియచేసే వ్యక్తిగా అక్కడ ప్రదర్శనమవుతున్నట్లు మనం చూస్తున్నాం. 25వ వచనంలో అందుకు యోసేపు ఫరో కనిన కల ఒక్కటే దేవుడు తాను చేయబోతున్నది ఫరోకు తెలియచేసిన. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, ఆ 7 మంచి వెన్నులను 7 సంవత్సరములు, కల ఒక్కటే. వాటి తర్వాత చిక్కిపోయిన వికారమైన పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములు, తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు, కరువు గల 7 సంవత్సరములు. నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోతున్నది ఫరోకు చూపించాను అని ఇక్కడ ఫరోకి తన కళ భావాన్ని తెలియజేస్తున్న వ్యక్తిగా యోసేపు ఇక్కడ కనబడుతూ ఉన్నాడండి. నిజంగా ఆ యొక్క భావాన్ని తెలియచేయాలంటే, ఆ యొక్క అర్థాన్ని తెలియచేయాలంటే అక్కడ ఉన్న జ్ఞానులకి తెలియలా, శకునగాండ్రికి తెలియలా, విద్వాంసులకు తెలియలా. ఐగుప్తు దేశంలో వారు ఎంత మాత్రం కూడా ఆ యొక్క భావాన్ని తెలుసుకున్న వారుగా వారి జ్ఞానం అనేది సరిపోవట్లేదు అన్నమాట. కానీ దేవుని జ్ఞానం పొందుకున్న యోసేపు ఆ యొక్క కలభావాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకున్న వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. నిజంగా ఆ
ఆ జ్ఞానం ద్వారా కల భావం ద్వారా ఇక్కడ కన్క్లూజన్ ముగింపు ఏంటంటే అతడు చేసిన ప్రార్థన, అతడు పొందుకున్న జ్ఞానం ద్వారా కొన్ని సంభవించినట్లు మనం చూస్తున్నాం. 37 ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. ఫరో నోటి నుంచి ఏ మాట వస్తూ ఉంది? దేవుడు అనే పదం వస్తూ ఉందండి. ఫరో దృష్టి దేవుని మీదకి మళ్ళింది. ఎందుకంటే ఆ జ్ఞానం దేవుని దగ్గర నుంచి పొందుకున్న జ్ఞానం. అలాగే యోసేపు కూడా అది నా వలన కాదు, దేవుడే దాన్ని భావాన్ని తెలియచేసేవాడు అని యోసేపు ఎదుట, ఫరో ఎదుట యోసేపు చెప్పిన విధానం మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ రిజల్ట్ ఏంటంటే ఫరో కూడా దేవుని మీద దృష్టి పెట్టే విధంగా తన యొక్క జ్ఞానం అనేది, దేవుని దగ్గర నుంచి పొందుకున్న జ్ఞానం ఒక వ్యక్తిని కదిలించే విధంగా చేసిందన్నమాట. రెండవదిగా యోసేపు బానిసగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఐగుప్తు దేశములో బానిసగా ఉన్నాడు. ఐగుప్తు దేశములో, దేశము కాని దేశములో, ప్రాంతం కాని ప్రాంతంలో, భాష కాని భాష మధ్య ఆ యొక్క కల్చర్ వేరు అనమాట. అక్కడున్న సంస్కృతి వేరు, అక్కడున్న ఆచార పద్ధతులు వేరు. వాటి మధ్య ఒంటరిగా జీవిస్తూ ఉన్నాడు. అయితే బానిసగా ఉన్నాడు. చాలా ఏడ్పు, బాధ యోసేపుకి. కానీ దేవుడు తగిన కాలంలో ఆయన ఇచ్చించేవాడు. ఆ జ్ఞానం చేత ఆ యొక్క దేవుని మీద ఉన్న నమ్మకత్వం, దేవుని మీద ఉన్న విశ్వాసం యోసేపుని గొప్ప చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారు బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి అని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ యోసేపుని ఐగుప్త దేశం అంతటి మీద అతన్ని నియమించాను. దేవుని జ్ఞానము పొందుకున్న యోసేపు ఐగుప్త దేశం మీద గొప్ప అధికారం, ఈక్వల్ టు ఫరో, అంటే ఫరోలాగా అయినట్లు మనం చూస్తూ ఉన్నాం. గొప్ప అథారిటీ పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని జ్ఞానం వల్ల ఎంత రిజల్ట్ మనకు కనబడుతూ ఉందో చూస్తూ ఉన్నాం. మూడవదిగా అనేక మంది అక్కడ సివియర్ ఫెమైన్ కనబడుతూ ఉంది. చాలా తీవ్రమైన కరువు రాబోతూ ఉంది అన్నమాట. 7 సంవత్సరాలు పంట రాబోతూ ఉంది. 7 సంవత్సరాలు తీవ్రమైన కరువు రాబోతూ ఉంది. ఆ 7 సంవత్సరాలు అయిన తర్వాత మిగిలిన 7 సంవత్సరాల యొక్క కరువులో చాలా తీవ్రమైన కరువు. అయితే ప్రపంచమంతా ఆ యొక్క ఐగుప్తు దేశం వైపు చూసి, ప్రపంచమంతా ఐగుప్తు దేశంలోకి వచ్చి వారు అక్కడ ఉన్న ధాన్యాన్ని తీసుకువెళ్ళి వారు తృప్తి పొందబడిన వారుగా మనకు కనబడుతూ ఉన్నారు. అలాగే అనేక మంది ప్రజలు ఆ యొక్క కరువు నుంచి కాపాడబడడానికి యోసేపు పొందుకున్న దేవుని జ్ఞానం మనకు కనబడతా ఉంది. నాలుగవదిగా దేవుని యొక్క సంకల్పం మనకు అక్కడ దృశ్యమవుతా ఉన్నాడు. దేవుని సంకల్పం ఏంటి? అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో నుంచి మళ్ళా తిరిగి తీసుకొని వస్తా, అప్పుడు ఈ యొక్క కనాను దేశాన్ని, ఈ వాగ్దాన దేశాన్ని నీకు ఇస్తా, నీవు స్వతంత్రించుకుంటావు అని దేవుని యొక్క వాగ్దానం అక్కడ ఆ యొక్క జ్ఞానం ద్వారా మనకు కనబడుతూ ఉన్నాడు. నిజంగా ఈ 4 విషయాలు చాలా ప్రత్యేకమైనవిగా మనకు స్పష్టమవుతాం. అవును ప్రియమైన సోదరి సహోదరులారా, దేవుని జ్ఞానము ద్వారా మనము ఈ లోకాన్ని సంపాదించుకునే వారంగా ఉండాలి. దేవుని జ్ఞానము కొరకై మనం ప్రార్థన చేయాలి. దేవుని జ్ఞానం ఎంతో అవసరం అండి. ఈ రోజున్న ఈనాటి ప్రపంచంలో మన కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, సంఘములో మనం కట్టబడాలన్నా, సంఘాన్ని కట్టాలన్నా, సమాజాన్ని కట్టాలన్నా దేవుని జ్ఞానం అవసరం. దేవుని జ్ఞానము లేకపోతే మనం ఎంత మాత్రం కూడా ఒకరు కూడా సంపాదించుకోవాలి. ఆనాడు యోసేపు 7 సంవత్సరాల కరువులో అనేక మందిని రక్షించడానికి కారకుడయ్యాడు, కేవలం దేవుని యొక్క జ్ఞానం చొప్పున.
నేటి ప్రపంచంలో సువార్త అందక, సువార్త అనే కరువుతో లక్షల కొలది నిత్య అగ్నిగుండానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే వారికి మనం సువార్త ప్రకటించవలసిన బాధ్యత ఎంతో ఉంది. దేవుని యొక్క జ్ఞానం చొప్పున వారికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఆనాడు యోసేపు ఫరో రాజు ఎదుట తను అడిగిన ప్రశ్నకు తన కలభావాన్ని దేవుని యొక్క జ్ఞానం చొప్పున తెలియచేశాడు. కేవలం దేవుని యొక్క జ్ఞానం చొప్పునే ఈనాడు ప్రపంచంలో అనేకమైన ప్రశ్నలకు మనం సమాధానం చెప్పగలం. క్రీస్తు కొరకై అనేక మందిని మనం సంపాదించగలం. కనుక ఆ విధంగా దేవుని కొరకై మనం జీవిస్తూ అనేక మందిని సంపాదించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్.